నాగార్జున రెడ్డి గారు వేదికను అలంకరించవలసిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా మన మండల ఎంపీపీ శ్రీ మేడూరి వెంకట్రావు గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా మన మండల మాజీ ఎంపీపీ శ్రీ నన్నబోయిన రవికుమార్ యాదవ్ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఖమ్మం మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ శ్రీ కొంగటి చెన్నారెడ్డి గారిని సభలు కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా బేస్వారిపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు శ్రీ ఆవుల సోమిరెడ్డి గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా మన మండల పరిశీలకులు ఎస్టీ గఫార్ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతా ఉన్నాం. మన గ్రామ సర్పంచి మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ పార్టీ అధ్యక్షులు దండ వెంకటేశ్వర రెడ్డి గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతా ఉన్నాం. మరి మన కాకర్ల ఎంపీటీసీ శ్రీ పెరిగే రాంబాబు గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా గ్రామ పరిశీలకులు శ్రీ వేరే కృష్ణారెడ్డి గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతా ఉన్నాం. ఇప్పుడు ఈ యొక్క కార్యక్రమం కమిటీలను ఉద్దేశించి శ్రీ మాజీ ఎంపీ శ్రీ మేడూరి మాజీ ఎంపీ రవికుమార్ యాదవ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా. గ్రామ కమిటీలు పార్టీ సంస్థాగత నిర్మాణంపై ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మండల పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు ఏరు రంగారెడ్డి గారికి మరియు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథి గౌరవనీయులు పెద్దలు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి గిద్దలూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కొండ చప్పుడు మార్కాపురం మాజీ శాసనసభ్యులు మన ఇన్ఛార్జి వర్యులు కుందూరు నాగార్జున గారికి మరియు అద్దెవూరు మండల పరిషత్ అధ్యక్షులు సోదరుడు మేడూరి వెంకట్రావు గారికి మరియు మన గ్రామ సర్పంచ్ మరియు మన గ్రామ పార్టీ అధ్యక్షులు దండూరు వెంకటేశ్వర రెడ్డి గారికి మన మండల పరిశీలకులు గఫార్ గారికి మరియు ఖమ్మం మండల పార్టీ అధ్యక్షులు కొంగటి చెన్నారెడ్డి గారికి బేసారిపేట మండల పార్టీ అధ్యక్షులు ఆవుల సూర్యారెడ్డి గారికి మన ఎంపీటీసీ సభ్యులు రాంబాబు గారికి మరియు మన గ్రామ పరిశీలకులు ఏరే కృష్ణారెడ్డి గారికి ఈ కార్యక్రమానికి చేసినటువంటి మన గ్రామ పెద్దలకు మరియు మండల నాయకులకు బయటించినటువంటి పెద్దలందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. మరి నాగులవరం అంటేనే వైఎస్ఆర్ గడ్డ అని చెప్పేసి అందరికీ తెలుసు ఫస్ట్ నుంచి. అయితే మన గ్రామంలో ప్రతి ఒక్కరికి కూడా రాజశేఖర రెడ్డి గారన్న జగనన్న కొంతమంది చచ్చిపోయే అంత ప్రాణం అన్నమాట. ఫస్ట్ నుంచి కూడా మన యొక్క గ్రామంలో ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అయితే ఈ యొక్క గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాల కాలంలో మరి మనకు చేసింది ఏం లేదు, రైతులకు కూడా చేసింది ఏం లేదు, మరి అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఏమి ఉన్నటువంటి పరిస్థితి మనం చూడడం లేక మన గ్రామాల్లో కూడా గతంలో చేసినటువంటి అభివృద్ధి తప్పితే మరి ఇప్పుడు ఏమీ లేవు. సంక్షేమ పథకాలు కూడా గతంలో మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఇంటింటికి వచ్చాయి తప్ప ఇప్పుడు ఒక సంక్షేమ పథకం కూడా నాకు ప్రత్యేకంగా ముఖ్యంగా మన పార్టీ వాళ్ళకి వచ్చినటువంటి పరిస్థితి లేదు. మరి రైతుల పరిస్థితి కూడా చూస్తే మరి గిట్టుబాటు ధరలు, మరి పండించినటువంటి పంటల గిట్టుబాటు ధరలు గతంలో అదే పరిస్థితి, 2 సంవత్సరాల నుంచి కూడా అదే పరిస్థితి. మరి ఈ విధంగా ఉన్నటువంటి ఈ పరిస్థితి మనం అందరం చూస్తా ఉన్నాం. అయితే గడిచిన ఎన్నికల్లో మన గ్రామం నుంచి మనకు మంచి ఓట్లు వచ్చినప్పటికీ స్వల్ప ఓట్ల తేడాతో మన ఇన్ఛార్జి వర్యులు నాగార్జున అన్న ఓడిపోవడం జరిగింది. అయితే ఈ అనేక అపోహలు ఉన్నాయి. ఈ అపోహల నుంచి నిజమని కూడా ఉంటుంది. ఎందుకంటే ప్రపంచ కుబేరుడైనటువంటి ఎలన్ మస్క్ అంటే ఆయన చిన్న తక్కువ తెలివితేటలు లేనివాడు కాదు, చాలా పెద్ద తెలివైన మనిషి. ఆయన కూడా ఈవీఎంల వల్ల
మన యొక్క ప్రజాస్వామ్యానికి ముప్పు ఉంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి అంతా కూడా మోసం జరుగుతూ ఉంది అని చెప్పి చెప్పడం జరిగింది. మరి దాని గురించి హరిప్రసాద్ అని చెప్పేసి మన భారతదేశానికి చెందినటువంటి వ్యక్తి అమెరికన్ ఎక్స్పర్ట్స్ తోటి కలిసి ఒక ప్రయోగం చేశారు. మరి ఈ యొక్క ఏ విధంగా ట్యాంపరింగ్ చేస్తా ఉన్నారు, మనం ఒకదానికి ఓటేస్తే ఇంకో దానికి ఏ విధంగా ఓట్లు పడుతున్నాయని చెప్పేసి వాళ్ళు నిరూపించడం జరిగింది. మరి ఆయన అట్లా నిరూపించినందుకు ఆయన అరెస్ట్ చేయడం జరిగింది మన యొక్క ఈ ప్రభుత్వం. ఈ విధంగా ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో మనం అందరం కూడా కలిసికట్టుగా ఉండాలి. చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ వాటన్నింటిని కూడా ఎదుర్కొని మనము ముందుకు నడవాల్సినటువంటి పరిస్థితి ఎంతైనా ఉంది. ఎందుకంటే మనం ముందే మన జిల్లాలోనే మన ఎన్నుకున్నటువంటి ప్రాంతం, అందులో మన గ్రామాల అర్ధవిడి మండలం అంటేనే మొదటి నుంచి కూడా అభివృద్ధికి చాలా దూరంగా ఉన్నటువంటి పరిస్థితి. మరి రాబోయే రోజుల్లో మనం అందరం కూడా మంచి కమిటీలు వేసుకొని మరి మన గ్రామాల్లో బలం మనం పెరిగినప్పుడు ఏదైతే మన ఇన్ఛార్జి ఊరిలో నాగార్జున 2029 ఎలక్షన్లో మనం మంచిగా మెజార్టీ ఇచ్చి గెలిపించుకుంటామో ఆ విధంగా అందరు ఎమ్మెల్యేలు అందరు అన్ని నియోజకవర్గాలు మనం గెలిపించుకున్నప్పుడు ఆటోమేటిక్ గా జగనన్న సీఎం అవుతాడు. మరి అప్పుడు మనం అనుకున్నటువంటి కళలు నెరవేరేటువంటి అవకాశం ఉంటుంది. మన యొక్క ప్రాజెక్టులన్నీ పూర్తవుతాయి. మరి గ్రామాలు అభివృద్ధి చెందుతాయి. గతంలో లాగానే రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కావచ్చు, ఇన్సూరెన్స్ కావచ్చు, అనేక సంక్షేమ పథకాలు కులాలకు పార్టీలకు అతీతంగా వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ఈ కమిటీల్లో దాదాపుగా 100 మంది సభ్యులు వస్తారు. మొత్తం కమిటీ నెంబర్లు కావచ్చు, మరి అనుబంధ సంఘాలు కావచ్చు, ఇవన్నీ కూడా దగ్గర 100 మంది వస్తారు. 100 మందికి కూడా ఐడెంటి కార్డులు వస్తాయి. ప్రతి ఒక్కరికి జగన్మోహన్ రెడ్డి గారు సంతకం చేసినటువంటి ఐడెంటి కార్డు వస్తుంది. రాబోయే రోజుల్లో ఈ మనిషి పార్టీ మనిషి కాదనే దానికి కూడా మన పార్టీ ఆఫీస్ లో ఊరికి మన ఐడి నెంబర్ నొక్కగానే మన డేటా మొత్తం అక్కడ రావడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈ విధంగా చేయడం ఎందుకంటే రాబోయే రోజుల్లో మన యొక్క కార్యకర్తలకు న్యాయం చేయాలి. ఇప్పుడు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు అని వీటన్నింటిని కూడా గుర్తుంచుకొని మరి ఇన్సూరెన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికి కూడా ఏర్పాటు చేసేటువంటి ఆలోచన చేస్తుంది మన యొక్క పార్టీ. కాబట్టి కమిటీల్లో ఇప్పుడు ఎవరినైతే మనం వేసుకుంటామో వాళ్ళు చాలా పర్ఫెక్ట్ గా పార్టీ కోసం పనిచేసే వాళ్ళని మనం తీసుకోవాలి. ఎందుకంటే ఇల్లే రేపు రాబోయేటువంటి ఎలక్షన్లకు ప్రతి ఒక్క కార్యకర్త కూడా ప్రతి ఒక్క నెంబర్ కూడా ఒక సైనికుల్లాగా పనిచేయాలి. మనము గతంలో 2019 ఎలక్షన్లు దాదాపుగా మన ఊర్లో 900 ఓట్లు వచ్చాయి. మరి అదే విధంగా రేపు కూడా మనకు రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే గతంలో సాధ్యమైంది మళ్ళీ సాధ్యం అవుతుంది. ఎందుకంటే ఒకసారి జరగదేం కాదు. కాబట్టి అదే విధంగా మనం అందరం కూడా కష్టపడితే మన గ్రామాల్లో మంచి మెజార్టీ వస్తుంది. ఇదే విధంగా అన్ని గ్రామాల్లో కూడా మనం కమిటీలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా నియోజకవర్గం మొత్తం మనకు గతంలో 19 కంటే కూడా ఎక్కువ మెజార్టీని సాధించుకోవడం కోసం మనం అందరం కూడా కృషి చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాను. మరి ఏది ఏమైనప్పటికీ రాబోయే ఎలక్షన్ లో మనం అందరం కూడా కలిసికట్టుగా ఉండి ముందుకు నడిచి 2029 ఎలక్షన్ నాటికి ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా ఒక సైనికుడు లాగా పనిచేసి మన పార్టీని మనం గెలిపించుకోవాలి. ఎందుకంటే ఇక్కడ భారీ మెజార్టీ మనం ఇచ్చి చూపించాలి. ఎందుకంటే అన్న పాపం అన్న చాలా స్వల్ప ఓటుతో ఓడిపోయాడు. మరి అది ఇది రెండు కలిపి మనకు రావాలి. ఎందుకంటే ఇటువంటి వ్యక్తి మనకు దొరకడు. బాగా చదువుకున్నటువంటి వ్యక్తి, బాగా విదేశాలకు వెళ్ళి చదువుకున్నటువంటి వ్యక్తి, అన్ని చూశాడు. అక్కడ ప్రజల కష్టాలు తెలుసు. మరి హై క్లాస్ ఫారిన్ లో ఎట్లా ఉండదు తెలుసు. అన్ని తెలిసిన ఎంత సింపుల్ గా ఉంటాడంటే అంత సింపుల్ గా ఉంటాడు. సౌమ్యుడు, ప్రతి ఒక్క విషయం మీద అవగాహన ఉంది. ఏ విధంగా మనకు అభివృద్ధికి సంబంధించినటువంటి డెవలప్మెంట్ వర్క్స్ ఏ విధంగా తేవాలి, మన యొక్క నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలో పూర్తిగా అవగాహన ఉంది. ఎందుకంటే ఆయన ఈ రోజు రాజకీయాల కొత్త ఏం కాదు. వాళ్ళ యొక్క కుటుంబ చరిత్ర మనం చూసి దాదాపు 45 సంవత్సరాల నుంచి వాళ్ళు రాజకీయ చరిత్ర ఉన్నటువంటి కుటుంబం. కాబట్టి వారికి ఎక్కడ ఏం చేయాలో, ఏ విధంగా మనం అభివృద్ధి చేయాలో, ఏ విధంగా నిధులు తెచ్చుకోవాలి, మన యొక్క కార్యకర్తల్ని మనం ఏ విధంగా కాపాడుకోవాలన్నటువంటిది పూర్తిగా అవగాహన ఉంది. మరి అటువంటి అవగాహన లేకపోతే ఈ రోజు వాళ్ళు రాజకీయం చేసేటువంటి పరిస్థితి కూడా ఉండదు. కాబట్టి రాబోయే రోజుల్లో మన అందరికీ కూడా మంచి జరుగుద్ది. ప్రతి ఒక్క కార్యకర్తకు న్యాయం జరుగుద్ది. మరి ఈ కష్టాలు అన్నటువంటి ఎక్కువ కాలం ఉండవు. రేపు రాబోయేటువంటి ఎంపీటీసీలు కావచ్చు, సర్పంచులు కావచ్చు, అవన్నీ కూడా మనం అందరం కలిసికట్టుగా ఉండి రేపు మన యొక్క అభ్యర్థులు ఎవరు ఇవ్వాలన్నా కానీ మనం గెలిపించుకొని అన్న గిఫ్ట్ కాయాలి. మనము ఇవన్నీ కూడా గుర్తు పెట్టుకొని ప్రతి ఎక్కువ రోజులు ఉండవు. ఈ రోజు ఆడ పైప్ లైన్ తీసాడన్నా,
నిన్న మన గ్రామం కోసం అభివృద్ధి కోసము ఆర్ఎన్బి పైప్ లైన్ తీస్తే అన్న మీద మళ్ళా కేసు పెట్టాలని చెప్పేసి ఆర్ఎన్బి వాళ్ళు ఫోన్ చేశారంట. అంటే ఈ విధంగా బెదిరిస్తూ మరి సర్పంచ్ మరి అభివృద్ధి ఎట్లా చేస్తారు? రోడ్డు పైప్ లైన్ లేకపోతే ఇబ్బంది, ప్రజల కోసమే చేసేది ఇంత కష్టపడి. కాబట్టి ఇవన్నీ కూడా మనం అందరం ప్రజలకు వివరించి చెప్పాలి. ఏ విధంగా మన యొక్క పార్టీ ఉన్నప్పుడు మనం ఏ విధంగా అందరికి అండగా ఉన్నాం, మరి ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి ఏంది, రైతుల పరిస్థితి, ఇవన్నీ కూడా చెప్పి మనం అందరం కూడా మన పార్టీని గట్టిగా చేసుకోవాలి. మన యొక్క నాగులవరం మొదటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైనటువంటి ఊరు, మండలం అన్ని ఊర్లోకి ఎత్తు, నాగులవరం ఒక ఎత్తు. కాబట్టి ఇంకా పెద్దలు చాలా మంది ఉన్నారు కాబట్టి మాట్లాడే వాళ్ళు, ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షులు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాం. జై జగన్, నాయకత్వం. గారు కుందూరు వారి కుటుంబం అంటే సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న కుటుంబం. మరి వాళ్ళకు అన్ని తెలుసు, అయినా తెలియనట్టే ఉంటారు. మరి అట్లాంటి కుటుంబం అన్ని తెలుసుకొని అడుగు ముందుకేస్తున్నారు. కాబట్టి కమిటీల నిర్మాణాన్ని గురించి మన ఎంపీపీ మేడూరు వెంకటరావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. వైఎస్ఆర్ పార్టీ సంస్థాగత అనుబంధ సంస్థల నియమించుకోవడానికి కార్యక్రమానికి నాగులవరం గ్రామానికి చేసినటువంటి మన కుందూరు నాగార్జున రెడ్డి గారికి మరియు మండల పార్టీ అధ్యక్షుడు ఏరవ రంగారెడ్డి గారికి, మాజీ ఎంపీపీ రవి గారికి, గ్రామ సర్పంచి మరియు నాగులవరం పార్టీ అధ్యక్షులు వెంకటేశ్వర రెడ్డి గారికి, ఎంపీటీసీ గారికి, కంబం మండల అధ్యక్షులు చెన్నారెడ్డి అన్న గారికి, అర్ధవీడు వేస్తవారిపేట అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి అన్న గారికి, అర్ధవీడు మండల పరిశీలకులు గఫార్ గారికి, 2 గ్రామాల ఇన్ఛార్జి తెల్ల కృష్ణారెడ్డి గారికి, ఎంపీటీసీ గారికి, వైఎస్ఆర్ నాగులవరం వైఎస్ఆర్ పార్టీ నాయకులందరికీ నా యొక్క నమస్కారాలు. మీకు తెలుసు, వైఎస్ఆర్ పార్టీ మాట తప్పడం, మడమ తిప్పడం అనేది ఎప్పటికీ జరగలేదు. గత 5 సంవత్సరాల్లో మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో పెట్టినట్లు అన్ని హామీలు నెరవేర్చినా కానీ కొన్ని అనివార్య కారణాల వలన ఓడిపోవడం జరిగింది. అలాంటి తప్పు మళ్ళీ పునరావృతం కాకూడదు అనే ఉద్దేశంతో ఈ యొక్క గ్రామంలో అనుబంధ సంఘాలన్నీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ యొక్క గ్రామంలోని ఏర్పడే ఈ యొక్క గ్రామ కమిటీల్లో మనము వైఎస్ఆర్ పార్టీ సైనికుల్లాగా పనిచేసి రాబోయే రోజుల్లో మనము గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చినది, అలాగే ఈ ప్రభుత్వము చేసిన పనులు 2 బేజీలు వేసుకొని చేయాలని గ్రామాల్లో ప్రతి ఒక్క ఇంటికి తిరిగి చెప్పే విధమైనటువంటి వైఎస్ఆర్ కార్యకర్తలను తయారు చేయడానికే ఈ యొక్క గ్రామ కమిటీలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందుకని ఈ యొక్క గ్రామ కమిటీలను ఏదో పేర్లు రాసి పంపించడం కాకుండా నిజమైన 2029కి వైఎస్ఆర్ పార్టీ సైనికులు ఈ యొక్క గ్రామ కమిటీ సభ్యులే. ఎందుకంటే రేపు రాబోయే రోజుల్లో 2029లో మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఈ యొక్క గ్రామ కమిటీల ద్వారానే ఏ సమస్యలైనా తీర్చే విధంగా ఉంటుంది. మీ సమస్యలు కానీ, గ్రామంలోని సమస్యలు కానీ మొత్తం ఈ యొక్క గ్రామ కమిటీల ద్వారానే చేయడం జరుగుతుంది. కనుక మీరు రాబోయే రోజుల్లో మీరు ఎంత బాగా గ్రామ కమిటీలు ఎంత బాగా పనిచేస్తే మనకు రాష్ట్రంలో కానీ, మనకు గిద్దలూరులో మన కుందూరు నాగార్జున రెడ్డి గారు మంచి విద్యావంతుడు, ఆల్రెడీ మార్కాపురంలో ఎమ్మెల్యేగా చేశారు. అక్కడికి 450 కోట్లతో ఒక మెడికల్ కాలేజీని తెప్పించడం జరిగింది. ఇలాంటి నాయకుడు రేపు మన గిద్దలూరు నియోజకవర్గంలో గెలిపించుకుంటే మన గిద్దలూరు నియోజకవర్గం ఇంకా అభివృద్ధి చెందుతుందని తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో ఈ గ్రామ కమిటీ అనేది 2029 టార్గెట్ గా పనిచేయాలని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మన గ్రామంలో అధిష్టానం మేరకు మన ఇన్ఛార్జ్ అయినటువంటి
మన ఎక్స్ఎమ్మెల్యే గారు కుందూరు నాగార్జున రెడ్డి గారికి, అలాగనే వేదిక పైన ఉన్నటువంటి ఖమ్మం మండల అధ్యక్షులు చెన్నారెడ్డి అన్న గారికి, మన బేసరపేట మండల అధ్యక్షులు మన అధ్యక్షుల గారికి, అలాగనే రంగారెడ్డి గారికి, మన మండల అద్దగూడ మండల అధ్యక్షులకు, ఎంపీపీకి, ఎక్స్ ఎంపీపీ గారికి, సర్పంచ్ గారికి, నాగలోని గ్రామ అధ్యక్షులకు, మన పరిశీలకు మండలానికి పరిశీలకు వచ్చినటువంటి అన్న గఫారన్న గారికి, మన ఎంపీటీసీ గారికి, ఏదిక ముందు ఉన్నటువంటి పెద్దలందరికీ పేరు పేరు నమస్కారాలు. ఇది మంచి పునాది. ఎందుకంటే గ్రామ పార్టీ నుంచి గ్రామ పార్టీ అధ్యక్షులు, తర్వాత దానికి సంబంధించిన విభాగాలన్నీ మన పదవులన్నీ మనం ఇచ్చి వాళ్ళందరూ కూడా సకాలంలో పనిచేస్తూ ఏదైనా మీటింగ్ ఉన్నప్పుడు కూడా చెప్పినప్పుడు అందరూ వచ్చి మన పార్టీకి రేపు 2029 కానీ 28 కానీ వచ్చే మనమే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అవుతున్నారు. తప్పకుండా ఇప్పుడే మనము చూస్తుంటేనే జనాలే వాళ్ళే చెబుతున్నారు అవతలే. అందుకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై జగన్. సర్పంచ్ మరియు గ్రామ పార్టీ అధ్యక్షులు శ్రీ దండ వెంకటేశ్వర రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. గౌరవనీయులు మాజీ ఎమ్మెల్యే గారు కుందూరు నాగార్జున అన్న, మన ఎంపీపీ గారు, మండల అధ్యక్షులు, అందరి పేర్లు అందరు చెప్పినారు కాబట్టి మన వాళ్ళందరి పేర్లు గుర్తుంది. తొందరగా ఏంటంటే ఇంకా కార్యక్రమం ఉంది కాబట్టి తొందరగా పిలుస్తున్నాం. మనం ఈ కార్యక్రమం చేసేదానికి మనం జగన్మోహన్ రెడ్డి అన్నకు మన నెక్స్ట్ వచ్చేసి మన ఎమ్మెల్యే గారికి తీసుకొచ్చేదానికి కార్యక్రమం వచ్చి కమిటీ నెంబర్లు ఒక్కరి బాధ్యతలు కాదు, మనం అందరం కలిసి కమిటీ నెంబరు ఒక్కొక్కరు ఒక కమిటీ నెంబర్ వేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఒక్కొక్క మనిషి కమిటీ నెంబర్ వచ్చి 5 4 వేసుకుంటే ఊరు మొత్తం మ్యాక్సిమం వచ్చి 80% మన వాళ్ళు వైఎస్ఆర్ పార్టీ ఉంటారు కాబట్టి అందరూ కూడా సైలెంట్గా అందరూ చేస్తారు. మనం ఎక్కడ కూడా వచ్చి వివాదానికి పోకూడదు. ఎందుకంటే ఏం లేని ఎగిరి పట్టని చెప్పేసి ఉంది కాబట్టి ఎవరైనా ఏమన్నా సర్దుకుండాలి. అనవసరం సర్దుకొని పోవాలంటే పూర్తి వచ్చే వాళ్ళని ఏమన్నా సర్దుకొని పోవాల్సిన అవసరం లేదు. ఏదైనా చాలా హుషారుగా ఉండాలి. మన పార్టీని వచ్చేసి తీసుకురావాలి. జగన్మోహన్ నాగార్జున కానీ మూకటి కానీ ఎవరికి మనం సీట్ వచ్చినా అందరూ వచ్చేసి 80% మన ఇంట్లో వచ్చేసి వైఎస్ఆర్ పార్టీకి ఉండాలని నా కోరిక. ఎవరిని పెట్టినా ఎవరు వచ్చినా ఎవరికి సీట్ వచ్చినా 100% అందరం కష్టపడి చేయాలి. ఇప్పుడు ఏంటంటే పరిస్థితులు బాగాలేవు కాబట్టి నేను కూడా పైప్ లైన్ వేసినాము, మన ఊరి కోసం చేసినాము, అది కూడా ఇష్యూ జరిగింది. 10 మందికి వచ్చి మంచి చేసి మనకు ఒకసారి మన భర్త శత్రువు కూడా వచ్చేసి అరే ఒకప్పుడు ఆయన చేసినలే కరెక్ట్ అనిపిస్తుంది కాబట్టి మనం ఎంత చేసినా ఒకరి కోసం వ్యక్తిగతంగా ఎవరి మీద పోకూడదు. ఒకరికి వచ్చేసి ఒక ఇల్లు బట్టి ఒకటి కలిసి మనం పోగొట్టి ఏమైనా చేసుకోకూడదు. అన్ని కూడా వాటర్ సంబంధించి కానీ ఎవరు కూడా వచ్చి ఒక్కరికి కూడా నా భర్త శత్రువులు ఎవరు లేరు. ఒకవేళ ఉన్న వాళ్ళ వద్దని ఎప్పుడు నేను చెప్పినా ప్రతి వాళ్ళ కాలంలో చెప్తున్నాం. ఒకసారి కావాలంటే ఒకసారి వాళ్ళకి ఒకసారిగా అనుకుంటారు కాబట్టి మనం చేస్తున్నాం. ఈరోజు వాటర్ సమస్య వస్తే వారం నుంచి కాలు కింద పెట్టకుండా తిరిగాం. కానీ ఇక్కడ వచ్చేసి చిన్న విషయాలకు వచ్చి ఈరోజు చెప్పారు నా మీరు ఆర్ఎండి ఫోన్ చేసినారు, కంప్లైంట్ చేశారు, కేసు పెట్టమని. ఆయన వచ్చి అన్నిటికీ ఆ దేవుడు అన్నిటికీ ఓపిక పట్టుకుందాము, అన్నిటికీ ఎంత ఓపిక పట్టుకుంటే అదే మనకు వచ్చి ఆ దేవుడు వచ్చి కట్టు చేస్తాడు. మనం ప్రత్యేక వాడు కూడా మనం చేయడమే కట్టు. ఎందుకంటే కమిటీ నెంబర్ మాట్లాడాలి కాబట్టి మన ఊరి సమస్య కాబట్టి నేను చెప్తున్నాను. అయితే రంగారెడ్డి చెప్పినాడు, ఎంపీపీ చెప్పినాడు, వాళ్ళు చెప్తున్నారు కాబట్టి ఈ విషయం మన ఊరి విషయం 80% వచ్చి మనకు తప్పనిసరి చూపాలి. మన 2019లో వచ్చినాయో అదే ప్రకారం ప్రతి వాళ్ళు మనం కష్టపడితే 100% వస్తాయి, డెఫినెట్ చేసుకుంటాం. అందుకని నా వ్యక్తిగత నా ఒక్కరి విషయం కాదు, ఇక్కడ ప్రోగ్రాం పెట్టిన అక్కడ ప్రోగ్రాం అందరూ మీరు అందరూ ఏం చెప్తే మరి నేను కూడా అదే చెప్తాను. ఎవరికి నేను వచ్చి వాళ్ళు ఏం చెప్పి ఎప్పుడు అనుకోను. నువ్వు అందరం ఒకటేంటి చిన్న కూడా ఇబ్బంది లేదు. మనలో చిన్న కూడా మన వాళ్ళు ఎవరికి ఏం లేవు. కానీ మనం అందరూ కష్టపడి తిరగాలి. ఈ కమిటీ నెంబర్లు వచ్చేసి వాళ్ళు జాగ్రత్తగా చాలా వచ్చేసి ఎక్కడ వివాదం లేకుండా జాగ్రత్త చేసుకోవాలి. ఎవరైనా కూడా సైలెంట్ పడి ఉండాలి. ఎందుకంటే ఇంకా మాట్లాడే వాళ్ళు ఉంటారు కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన గౌరవ పెద్దలకు ధన్యవాదాలు. కమిటీలు అనుబంధ విభాగాల గురించి గిద్దలూరు నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ కుందూరు నాగార్జున రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. సభాధ్యక్షులు మండల కన్వీనర్ రంగారెడ్డి గారికి, వేదిక అలంకరించిన ముఖ్య అతిథులు,
ఎంపీపీ వెంకట్రావు గారికి, ఎక్స్ ఎంపీపీ రవికుమార్ గారికి, మరియు ఖమ్మం మండల కన్వీనర్ చెన్నారెడ్డి గారికి, బేస్వార్పేట మండల కన్వీనర్ శ్రీధర్ రెడ్డి గారికి, మరితో పాటు నూతనంగా మన మండలానికి అబ్జర్వర్గా ఈ రోజు నుంచి బాధ్యతలు తీసుకుంటున్న గఫార్ గారికి, మరియు గ్రామ పార్టీ అధ్యక్షుడు వెంకటేశ్వర రెడ్డి గారికి, ఇక్కడికి విచ్చేసిన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. రెండు 2029 ఎలక్షన్ని దృష్టిలో ఉంచుకొని దాని తర్వాత కూడా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే 2029లో జగనన్న రెండవసారి ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించిన తర్వాత గ్రామ బాధ్యతలు అన్ని విధాలుగా అన్ని కులాలను కలుపుకొని అన్ని మతాలను కలుపుకొని గ్రామ బాధ్యతని పార్టీ పరంగా ఎవరైతే ముందు తీసుకెళ్తున్నారో ఆ నిర్మాణంలో భాగంగా ఈరోజు మనందరం కలవడం, పార్టీని గ్రామ స్థాయిలో ఆ కమిటీ నిర్మాణమే ఈరోజు మనందరము కలవడం కారణం. ఈ గ్రామ కమిటీ ఎంతైతే గట్టిగా ఉంటుందో రేపు ఈ 3 సంవత్సరాలు అన్ని సమస్యలని ఎదుర్కోవడానికి ఆ గట్టితనం ఉంటుంది. దాని తర్వాత ముఖ్యులు ఎవరైతే పార్టీ కార్యవర్గ సభ్యులు ఎవరైతే ఉంటారో, బాధ్యతలు ఎవరైతే తీసుకుంటారో, మీరు మన వార్డులో కానీ మన ఊర్లో కానీ మీరు వారికి ఇచ్చే హామీ మీద ఆధారపడి ఉంటుంది. నాగులవరంకి ఎటువంటి ఇబ్బంది లేదు, ఎందుకంటే మనకు పార్టీ పరంగా ఎంత మెజారిటీ అయినా మనం చూపించుకోగలిగే గట్టి పంచాయతీ ఏదైనా ఉంది అంటే దాంట్లో ఒక పంచాయతీ నాగులవరం పంచాయతీ. దీనికి ఇక్కడ ఉన్న వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాం. ఈ గ్రామ కమిటీలో పార్టీ కమిటీకి 15 మంది, దాని తర్వాత అనుబంధ విభాగాలు 7, రైతు, మహిళ, బీసీ, ఎస్సీ, సోషల్ మీడియా, విద్యార్థి, యువజన, ఈ విధంగా 7 విభాగాలు. ఆ 7 విభాగాలకి అనుబంధ విభాగాలకి అధ్యక్షుల నియామకం చాలా చాలా కీలకం. ఎందుకంటే దాంట్లో ఉండే 9 మంది సభ్యులు ఎవరైతే ఉంటారో వారు అన్ని విధాలుగా ఆ అధ్యక్షుడికి చేదోడు బోదోడుగా నిలుస్తూ గ్రామ పార్టీ అధ్యక్షులకు ఎక్కడ ఎటువంటి కార్యక్రమం ఉన్నా కూడా పార్టీ నాది, నాకు పార్టీ కార్యక్రమం సమాచారం తెలిస్తే చాలు, ఆ కార్యక్రమం మండల స్థాయిలో జరిగినా లేదా నియోజకవర్గం స్థాయిలో జరిగినా కూడా వెళ్ళే బాధ్యత నాది అనే విధంగా ప్రతి ఒక్కరము తీసుకోవాలి. నాకు 4 సార్లు చెప్పారా, 10 సార్లు చెప్పారా, 12 సార్లు చెప్పారా, మనం ఆ ఆలోచన భాగంలోకి వెళ్లకుండా తెలిస్తే చాలు, సమాచారం తెలియపరిస్తే చాలు, నా పార్టీ కార్యక్రమానికి నేను వెళ్ళానా లేదా అని ఒక్కసారి ప్రతి ఒక్కరం చూసుకోవాలి. ఆ విధంగా మనం చూసుకోగలిగితేనే ఒక్కరికొకరం పూర్తిగా తోడు నిలిచి రేపు రానున్న 3 సంవత్సరాల్లో అన్ని కార్యక్రమాలు దిగ్విజయం చేసి దాని తర్వాత 2029 జగనన్న రెండవసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత 2029 తర్వాత కూడా ఈ రోజు ఏ విధంగా అయితే ప్రశాంతంగా సాయంత్రం పూట మనం కూర్చొని అన్న ఇంటి దగ్గర కూర్చొని ప్రశాంతంగా మాట్లాడుకుంటున్నాము, 2029 ఎలక్షన్ తర్వాత కూడా ఇదే విధంగా ఎన్నో సార్లు మనం కలిసి ప్రశాంతంగా మాట్లాడుకుని పనులు చేసుకునే విధంగా మనం ఆలోచన చేసుకుని ముందుకు పోదాం. ఆ విధంగా మనం పనిచేద్దాం. ఆ విధంగా ఖచ్చితంగా 2029 ఎలక్షన్లో మనం గెలుస్తున్నాం. మన పార్టీ అన్ని విధాలుగా గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేయడానికి ఇది ఒక మార్గం. దయవుంచి ప్రతి ఒక్కరూ మరొక్కసారి చెప్తా ఉన్నాం,
ఇక్కడ ఏ విధమైన పార్టీ కార్యక్రమం జరుగుతున్నా కూడా పార్టీ నాది అనే భావంతో అడుగు ముందుకు వేయండి. ప్రతి కార్యక్రమాన్ని దిగ్విజయం చేద్దాం. నాకు చాలా మంది ముఖ్యులు ఉన్నారు. ఖమ్మం మండలం కానీ, అర్ధవీడు మండలం కానీ, ఎక్కడ మండలంలో కానీ నియోజకవర్గంలో కార్యక్రమం జరిగినా కూడా వారికి సమాచారం తెలియజేస్తే చాలు, తెలిస్తే చాలు ఆ కార్యక్రమం దగ్గర ఉంటారు. అంత మంచి ముఖ్య నాయకులు మన 6 మండలాలు నగర పంచాయతీలో ఉన్నారు, ఇదలూరు నియోజకవర్గంలో. అదే విధంగా మిగతా కుటుంబ సభ్యులు, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు, మిగతా పార్టీలో బాధ్యతలు ఎవరైతే తీసుకుంటున్నారో అదే విధంగా వారికి కూడా తెలియాలి. పార్టీ నాది, సమాచారం తెలిస్తే చాలు నేను కార్యక్రమంలో ఉండాలి. ఈ మంచి కార్యక్రమాన్ని ఈరోజు వెలగబావి పంచాయతీ బొమ్మిలింగల మొదలుపెట్టాం. ఇక్కడ 7వ పంచాయతీ ఈ రోజుతో ముగించి మళ్ళీ రేపు పొద్దున ఒల్లిపల్లిలో మొదలు పెడతా ఉన్నాం. ఈరోజు మన ఊర్లో ఒకరు చిన్న వయసులో 50 సంవత్సరాలకే స్వర్గస్థులైనారు. 1వ వార్డు మెంబర్ స్వామి రంగారెడ్డి. ఒకసారి వారి ఆత్మశాంతి కోసం ఒకసారి అందరూ నించొని 2 నిమిషాలు మౌనం. జోహార్ స్వామి రంగారెడ్డి గారు, జోహార్ స్వామి రంగారెడ్డి గారు, జోహార్ స్వామి రంగారెడ్డి గారు. కలిసి నాగవరం పంచాయతీలో 78 మంది లేదా 80 మంది అని ఆలోచన లేదు. టకటకటగా 300-400 పేర్లు రాస్తున్నారు. దానికోసం ఇబ్బంది ఏం లేదు. రేపు సాయంత్రం కల్లా పూర్తి చేయించాము మీరు. కాబట్టి రేపు సాయంత్రం లోపల ఒకసారి కూర్చొని ఓటర్ లిస్ట్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అందుకోసం కమిటీ అయిపోయింది. మిగతా అనుబంధ కమిటీలు కూడా రేపు సాయంత్రం కల్లా పూర్తి చేసి అందజేయగలిగితే ఆ ఓటర్ ఐడి ఒకటి, మన ఓటర్ కార్డు నెంబర్ ఒకటి, దానికి కూడా ఓటర్ లిస్ట్ ఇవ్వడం జరుగుతుంది. రేపు సాయంత్రం లోపల ఏమన్నా పూర్తి చేసుకున్నాం. ఇందాక బీసీ కాలనీ గురించి ఆలోచన చేసి వారికి నీళ్లు లేవని ఆలోచనతోటి సర్పంచ్ గారు దగ్గర ఉండి వారికి నీళ్లు అందించే కార్యక్రమం చేస్తే దాన్ని కూడా రాజకీయం వేయడానికి చూస్తా ఉన్నారు. కొన్ని అరికట్టవలసిన అంశాలు ఉన్నాయి, కొన్ని అదే విధంగా చూసి ఏమి చేస్తారు, ప్రజలకు సహాయం చేస్తున్నా మనం చేయవలసిన పని కూడా మనం చేసుకుంటాం. ఒక్కసారి నాగవరం పంచాయతీ వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు కూడా సెలవుస్తున్నాం. ఇప్పుడు మన కమిటీ పేర్లన్నీ కూడా రాసి ఫిలప్ చేయడం జరిగింది. దీంట్లో గ్రామ పార్టీ అధ్యక్షులు దండుగా వెంకటేశ్వర రెడ్డి గారు, పేర్లందరూ కూడా స్టేజ్ దగ్గరికి రండి. ఈర్ల ఆవులయ్య మాజీ సర్పంచ్ స్టేజ్ దగ్గరికి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈయన ప్రధాన కార్యదర్శి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి. ఇంకొకరు ప్రధాన కార్యదర్శి మామిళ్ళ నాగార్జున, అదేవిధంగా బొప్ప అమ్మిరెడ్డి గారు మరో ప్రధాన కార్యదర్శి, అదేవిధంగా బొగ్గు నర్సిరెడ్డి గారు కార్యదర్శి గారు, ప్రధాన కార్యదర్శి ఆయన కూడా. ఇంకో ప్రధాన కార్యదర్శి బొప్ప రంగారెడ్డి గారు.
మామిళ్ళ స్వామి రంగారెడ్డి గారు, ముక్కమల్ల కేశాల రెడ్డి గారు, నేరెళ్ళ పుల్లయ్య గారు, గుడిపాటి మోష, భీమిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఆపర్ రాజశేఖర్ రెడ్డి, రూపనగుడి సుధాకర్ రెడ్డి, దండగ రంగారెడ్డి, మల్లెపు శ్రీనివాసుడు. వీళ్ళు గ్రామ కమిటీలో, వీళ్ళందరూ కూడా గ్రామ కమిటీ. వీళ్ళు కాక మండల కమిటీలో దొండపాటి శివ, సాగం సుబ్బారెడ్డి, వీళ్ళు మండల కమిటీలో ఉన్నారు. వీళ్ళు కాక మళ్ళా బూత్ కమిటీ అధ్యక్షులుగా, బూత్ కమిటీ అంటే కీలకమైనది, అది కూడా చాలా కీలకమైంది. దాంట్లో దండగ వెంకటేశ్వర రెడ్డి గారి బూత్ కమిటీ మెంబరు, ఇంకో మెంబరు మామిళ్ళ నాగార్జున రెడ్డి. ఇది కాక అనుబంధ విభాగాలు, యువజన విభాగం, మహిళా విభాగం, రైతు విభాగం, బీసీ సెల్లు, ఎస్సీ సెల్లు, అదేవిధంగా సోషల్ మీడియా, ఇవన్నీ కూడా 7 విభాగాలు ఉన్నాయి. ఈ 7 విభాగాలకి అధ్యక్షులు, అధ్యక్షుల కింద 8 మంది మెంబర్లు ఉంటారు. 8 మందిలో 4 ప్రధాన కార్యదర్శులు, 4 కార్యదర్శులు ఉంటారు. కాబట్టి 7 మంది 7 9 63. ఇందాక చెప్పిన శివ, సాగం సుబ్బారెడ్డి 65, బూత్ కమిటీ మెంబర్లకు 2 67. అట్లా దరిదాపుగా ఈ యొక్క 15 మంది మొత్తం కలిసి అటు ఇటుగా మనకు 85, 83 దాకా వస్తారు. అంటే ఇంకా మనం 100 దాకా మన మెంబర్స్ పెంచుకోవచ్చు. అభిమానులు ఉన్నప్పుడు ఎంతమందికైనా కమిటీలో మనం చోటు కల్పించవచ్చు. ఇబ్బంది పడాల్సిన పనే లేదు మన పార్టీకి. కాబట్టి నాగులవరం పెద్ద ఊరు, తొందరలోనే మీరు కమిటీలేసి ఈతకు ఖచ్చితంగా ఓటు ఐడి కార్డు, మీకు ఓటర్ లిస్ట్ కూడా ఇస్తాం. ఈ ఓటు ఐడి కార్డు నెంబర్ ఆ ఎదురుగా కాలంలోనే ఉంది. ఆ నెంబర్ ఫిలప్ చేసిస్తే మీ ఫోటోలు కూడా సెల్లులోనే ఫోటోలు తీసిస్తే మన పార్టీ ఒక ఐడి కార్డు ఇస్తుంది మనకి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక గుర్తింపు కార్డు, ఐడి కార్డు. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడిని. రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ ఇన్సూరెన్స్ అలాంటివి పెట్టినా మనం ఆశ్చర్యపడక్కర్లేదు. అంటే విషయం ఇప్పటికైతే పెట్టలేదు, ఒకవేళ పెట్టొచ్చే చెప్పలేము పార్టీ, అవునా కాదు? ఎందుకంటే రైతులకే ఉచిత ఇన్సూరెన్స్ కట్టిన మహానుభావుడు మనకు, మన సొంత పార్టీ సభ్యులకు ఎవరైనా కూడా గ్యారెంటీ ఏమి ఉండదు. మరి అలాంటిది మరి ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి రేపటి సాయంత్రం లోపు కూర్చొని మీరు మళ్ళీ ఈ అనుబంధ విభాగం కమిటీ సభ్యులను కూడా పూర్తి చేసి ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. జై జగన్, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం. కమిటీ మెంబర్లు అందరూ కూడా ఒకసారి వస్తే ఫోటో తీసుకుంటారు. నువ్వే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నువ్వే జగన్, నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే